ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి బుజ్జి విజయాన్ని కాంక్షిస్తూ ఏలూరు 24వ డివిజన్ కార్పొరేషన్ విప్ గూడవల్లి వాసు సోమవారం ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో కొండ మెట్లపై మోకాళ్ల మీద నడుస్తూ మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గూడవల్లి వాసు మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ 5 ఏళ్లలో బడేటి బుజ్జి నాయకత్వంలో అమలు పరిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. కనకదుర్గమ్మ క్షేత్రం అది భక్తుల పాలిట స్వర్గం. ఆ ఇంద్రకీలాద్రి శిఖరం అది భూమిలో కైలాస నగరం. మా కనకదుర్గమ్మ క్షేత్రం అది భక్తుల పాలిట స్వర్గం. ఆ ఇంద్రకీలాద్రి శిఖరం అది భూమిలో కైలాస నగరం. ఆ వెండి కొండల చండీ చాముండి వెలసిన ఆలయం. ఆ వెండి కొండల చండీ చాముండి వెలసిన ఆలయం. మహిషాసురుణ్ణి మట్టి గరిపించిన మహంకాళి స్థిరవాసం. చూడరో దగదగ మెరిసే ఆ ఇంద్రకీలాద్రి పర్వతం. చూడరో బంగారు కోవెల్లో జగదాంబదేవి స్వరూపం. మా కనకదుర్గమ్మ క్షేత్రం అది భక్తుల పాలిట స్వర్గం. ఆ ఇంద్రకీలాద్రి శిఖరం అది భూమిలో కైలాస నగరం. ఒక చేత చక్రాన్ని ఒక చేత, ఖడ్గాన్ని ఒక చేత, శూలాన్ని ఒక చేత, బోనం ఒక చేతిలో, బాణం ఒక చేతిలో, పద్మం ఓ చేతిలో, అభయం మరో చేతితో, అష్ట చేతుల్లోన ఆయుధాలు దాల్చి ఎవరి నేలు దేవత తల్లిరో. చూడరో చూడ సక్కనైన ఆదిశక్తి రూపు. చూడరో చూడరో అమ్మల గన్నమ్మ కనకదుర్గను చూడరో. మా కనకదుర్గమ్మ క్షేత్రం అది భక్తుల పాలిట స్వర్గం. ఆ ఇంద్రకీలాద్రి శిఖరం అది భూమిలో కైలాస నగరం. మీద పుడమినేలు మా దుర్గా, జగమంతా పాలించే జగన్మాతే ఆ దుర్గా. క్షుద్రశక్తులను తరిమే రుద్రరూపిణి దుర్గా, భక్తులను భద్రంగా కాచే కనక దుర్గా. కలియుగ భక్తుల్ని కంటికి రెప్పోలే కాచే దేవత తల్లిరో. చూడరో జగదేక సుందరి ఆ జగన్మాతను చూడరో. చూడరో అంబ భవానీ దివ్య స్వరూపం. చూడరో మా కనకదుర్గమ్మ క్షేత్రం అది భక్తుల పాలిట స్వర్గం. ఆ ఇంద్రకీలాద్రి శిఖరం అది భూమిలో కైలాస నగరం.
పుణ్యక్షేత్రాల్లో శక్తి రూపిణి తల్లి, శతకోటి భక్తులకు కల్పవల్లి మాయమ్మ, సంతాన ఫలము నొసగే సక్కనైన మా దుర్గమ్మ, సిరులెన్నో కలిగించే కరుణామయి దుర్గమ్మ, నవరూపులు దాల్చి నలుదిక్కులేలే మాయమ్మ దుర్గమ్మ తల్లిరో. చూడరో ఆపద మొక్కుల అందాల తల్లిని చూడరో, వేడరో సల్లంగా దీవెనలందించుమంటూ వేడరో. మా కనక దుర్గమ్మ క్షేత్రం అది భక్తుల పాలిట స్వర్గం, ఆ ఇంద్రకీలాద్రి శిఖరం అది భూమిలో కైలాస నగరం, ఆ విండి కుండల చండీ చాముండి వెలసిన ఆలయం. ఆ విండి కుండల చండీ చాముండి వెలసిన ఆలయం, మహిషాసురుణ్ణి మట్టి గరిపించిన మహంకాళి స్థిరవాసం. చూడరో దగదగ మెరిసే ఆ ఇంద్రకీలాద్రి పర్వతం, చూడరో బంగారు కోవెల్లో జగదాంబాదేవి స్వరూపం. మా కనక దుర్గమ్మ క్షేత్రం అది భక్తుల పాలిట స్వర్గం, ఆ ఇంద్రకీలాద్రి శిఖరం అది భూమిలో కైలాస నగరం. అమ్మమ్మ మాయమ్మ మా కనక దుర్గా దుర్గమ్మ, అవనిలో నీ సాటి ఎవరున్నారమ్మా దుర్గమ్మ. అమ్మ మాయమ్మ మా కనక దుర్గా దుర్గమ్మ, అవనిలో నీ సాటి ఎవరున్నారమ్మా దుర్గమ్మ. ఆ ఇంద్రకీలాద్రి శిఖరం మీద దుర్గమ్మ, అందరి పండువై కొలువున్నవమ్మా దుర్గమ్మ. ఆ ఇంద్రకీలాద్రి శిఖరం మీద దుర్గమ్మ, అందరి బంధువై కొలువున్నవమ్మా దుర్గమ్మ. కృష్ణమ్మ తీరాన నువ్వు వెలిసావే దుర్గమ్మ, విజయవాటికలోన కొలువు తీరావే దుర్గమ్మ, కనక దుర్గమ్మగా పేరు పొందినవే దుర్గమ్మ, కలియుగ దేవత నిలిచి ఉన్నావే దుర్గమ్మ. నిన్ను చూడ రెండు కళ్ళు జాలవే, ఎంతటి తేజ స్వరూపము నీదే. అమ్మ మాయమ్మ మా కనక దుర్గా దుర్గమ్మ, అవనిలో నీ సాటి ఎవరున్నారమ్మా దుర్గమ్మ. ఆ ఇంద్రకీలాద్రి శిఖరం మీద దుర్గమ్మ, అందరి పండువై కొలువున్నవమ్మా దుర్గమ్మ. చుక్కలు దాకేటి ఆ కొండ పైన దుర్గమ్మ, పోలే మెరిసే మహారాణి నువ్వే దుర్గమ్మ, దిక్కులేనోళ్లకు దిక్కై నిలిచి దుర్గమ్మ, అష్ట దిక్కుల నేలు ఆదిశక్తివే దుర్గమ్మ. భక్తుల ఆలన నీదేనమ్మా, ఈ సృష్టి సర్వము నిండినవమ్మా. అమ్మ మాయమ్మ మా కనక దుర్గా దుర్గమ్మ, అవనిలో నీ సాటి ఎవరున్నారమ్మా దుర్గమ్మ. ఆ ఇంద్రకీలాద్రి శిఖరం మీద దుర్గమ్మ, అందరి పండువై కొలువున్నవమ్మా దుర్గమ్మ.
జయభవాని. ఈ రోజున మన ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం కోసం ఏలూరు నుంచి మేమందరం కూడా ఇక్కడికి దర్శనం కోసం వచ్చాము. అదేవిధంగా మన ఏలూరు శాసనసభ్యులు బడేటి కోటరామారావు గారు మళ్ళీ మన నామినేషన్ వేయటం, వారికి అంతా మంచి జరగాలని, అదేవిధంగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆయనకు అండదండలుగా ఉండి ఈ తెలుగుదేశం పార్టీని గెలిపించడమే కాకుండా ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించి మినిస్టర్ పదవి రావాలని కోరుకుంటూ మేమందరం కూడా మోకాళ్ళతో మెట్లెక్కి అమ్మవారి దర్శనం కోసం ఇక్కడ రావడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మన ఎన్టీ రామారావు గారు చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని. అదేవిధంగా ఏలూరు నగర ప్రజలు దేవుళ్ళు అంటోళ్ళు నాకు నమ్మకం ఉంది. మా అందరికీ కూడా తప్పనిసరిగా బడేటి కోటరామారావు గారిని గెలిపించడంలో ఏమాత్రం నమ్మకం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన అత్యధిక మెజారిటీతో గెలవడం అనేది అమ్మవారి ఆశీస్సులు తప్పనిసరిగా, ప్రజల ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏలూరు నగర ప్రజలందరినీ కోరుకుంటుంది ఏంటంటే 5 సంవత్సరాల పాటు ఆయన ఏదైతే చెప్పారో ప్రజలకు అందుబాటులో ఉంటాను, ఉదయాన్నే 5 గంటలకే అందుబాటులో ఉంటానని చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటుందో పాటు మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలని నేరుగా ప్రజల వద్దకు చేరటమే కాకుండా ప్రతి పేదవాడికి ఆర్థిక స్వావలంబన కలిగించడం, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇళ్ళు, లోన్లు, అన్ని పెన్షన్లు, అన్ని విషయాల్లో కూడా ఆయన ప్రభుత్వ పథకాలని నేరుగా ప్రజలకు తీసుకెళ్లడంలో చాలా సక్సెస్ఫుల్గా చేశారని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో కార్మికుల పిల్లలకు కూడా వాళ్ళ చదువులు ఆగిపోకూడదని వాళ్ళ తాతగారి ట్రస్ట్ నుంచి కూడా, వాళ్ళ తండ్రి గారి ట్రస్ట్ నుంచి కూడా, బడేటి సేవా ట్రస్ట్ నుంచి వాళ్ళకి స్కాలర్షిప్లు అలాంటి సొంత నిధుల నుంచి ఇవ్వటం అనేది అది సర్వసాధారణమైన విషయం కాదు. నేను ప్రజలందరినీ ఒకటే వేడుకుంటున్నాను, ఇన్ని సంవత్సరాలు మీరు ఏలూరు నగరాన్ని చూశారు, ఈ 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధిని చెందిందో అన్నది మీరు కూడా గమనించారు. కాబట్టి విజ్ఞులైన ప్రజలందరూ కూడా మన తెలుగుదేశం పార్టీకి, బడేటి కోటరామారావుకి అండదండలుగా ఉంటూ మీరు తప్పనిసరిగా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని తెలియజేసుకుంటున్నాను.